హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్ కాకుండా ఇలా ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీనే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది తయారు చేసుకోవడానికి 1 కేజీ చికెన్ని క్లీన్గా వాష్ చేసుకొని కేజీకి తగినట్టుగా కారం వేసుకోండి. నేనైతే 3 టీ స్పూన్స్ వేసాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, సాల్ట్ 1.5 టీ స్పూన్. ఈ చికెన్కి సరిపడినంత వేసుకోండి. అప్పుడే చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా ఉంటుంది. ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్. కేజీ కొలతలకి చెప్తున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్. మీరు హాఫ్ కేజీకి అయితే తగ్గించి వేసుకోవచ్చు. కేజీన్నర 2 కేజీస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ చిక్కటి పెరుగు వేసుకొని ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకోండి. ప్రతి ముక్కకి ఈ మసాలా పట్టే విధంగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. కొంచెం కసూరి మేతి పైనుంచి వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. ఈ చికెన్ని పక్కన పెట్టుకొని ఈ ఫ్రై పీస్ బిర్యానీకి మనం ఒక మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 లవంగాలు, 4 ఇలాచీలు, 4 దాల్చిన చెక్క ముక్కలు, ఒక నల్ల ఇలాచీ, స్టార్ అనాస పువ్వు 1, ఒక మరాఠీ మొగ్గ యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఇందులోకి ఒక 10 కాజు పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇవి తప్పకుండా వేసుకోండి, స్కిప్ చేయకుండా. వేసుకున్నాక ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని బాస్మతి బియ్యం తీసుకోవాలి. నేనైతే ఒక 600 గ్రామ్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. కేజీ చికెన్కి 600 to 700 గ్రామ్స్ సరిపోతుంది. ఇది ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని సోక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ చికెన్కి ఆయిల్ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలండి చికెన్. మూత పెడితే వాటర్ వస్తుంది. వాటర్ వస్తే గ్రేవీ లాగా అవుతుంది. అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇది ఒక 10-15 మినిట్స్ తర్వాత అండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని 2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. కేజీ చికెన్కి 2 టీ స్పూన్ సరిపోతుంది. మీకు ఇంకొంచెం మసాలా ఎక్కువ కావాలనిపిస్తే టేస్ట్ చెక్ చేసి మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ చికెన్ అనేది ఇలా ఫ్రై అయ్యాక చివరగా కొంచెం కొత్తిమీర, మరి కొంచెం కరివేపాకు వేసుకొని మరొక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చికెన్ అయితే మనం మంచిగా మ్యారినేట్ చేసాం కాబట్టి హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి. ముక్క కూడా జ్యూసీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పై బాండి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇది ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్, మనం కర్రీలోకి వేసుకున్న మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా వేయడం వల్లనే రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం సోక్ చేసుకున్న రైస్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ విరగకుండా ఫ్రై చేసుకున్నాక మనం 2 గ్లాస్ రైస్ తీసుకుంటే 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఒకవేళ నానకపోతే 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నిమ్మరసం వేయండి 1 టీ స్పూన్. నిమ్మరసం వేయడం వలన రైస్ పొడి పొడిగా వస్తుంది. రైస్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మంచిగా ఉడికించుకోండి. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉడికిపోయిందో. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కర్రీని ఒక బౌల్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక పైనుంచి కొంచెం రైస్ వేసుకొని ఇలా తిరగేస్తే మంచిగా పడుతుందండి ప్లేట్లో. రైస్ ఇంకా కర్రీ ఫ్రై పీస్ బిర్యానీ తయారైపోయినట్లే. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా రైతా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రైతా తయారు చేసుకోవడానికి 1/2 కేజీ కర్డ్ని ఇలా గిలకొట్టుకోవాలి మంచిగా, ఉండలేం లేకుండా. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. వాటర్ కూడా తగినంత వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కీరదోస ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. మీకు నచ్చితే క్యారెట్ కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకోండి.
రైతా అనేది మరీ చిక్కగా ఉన్నా అంత టేస్టీగా ఉండదు. కాబట్టి నీళ్ళు సరిపడినన్ని యాడ్ చేసుకొని ఫ్రై పీస్ బిర్యానీ కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.